మనోహరి రణవీర్‌ని కార్ డిక్కీలో దాచిపెట్టి ఉంటుంది. అమర్, బాగీ పిల్లలు అందరూ బెడ్‌రూమ్‌లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. చూడు చెంబా, అమర్, బాగీ పిల్లలు అందరూ కూడా బెడ్‌రూమ్‌లో కూర్చొని పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళి డిక్కీ ఓపెన్ చెయ్యి. రణవీర్ బయటికి వస్తాడు. ఇంట్లోకి తీసుకువెళ్ళి దాచిపెట్టేద్దాం అని మనోహరి చెప్పటంతో, అలాగే మనోహరి అంటూ చెంబా కార్ డిక్కీ దగ్గరికి వస్తుంది. అయితే డిక్కీ కార్ తాళం వేసి ఉండటంతో ఓపెన్ కాదు. మనోహరి, కార్ కీస్ ఓపెన్ చేయి మనోహరి, ఇక్కడ ఓపెన్ కావటం లేదు అని చెంబ సైగ చేస్తూ ఉంటుంది. అలాగే ఓపెన్ చేస్తున్నా అంటూ మనోహరి కార్‌ని ఆన్ చేయగానే చెంబ డిక్కీని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే కారు అలారం కాస్త చాలా గట్టిగా మోగుతూ ఉండటంతో బాగీతో చాలా సంతోషంగా మాట్లాడుతున్న అమర్, ఎందుకు కార్ సౌండు ఉన్నట్లుండి అలారం అలా మోగుతోంది. ఉండు బాగీ, నేను వెళ్ళి చూసి వస్తాను అని మనోహరి దగ్గరికి వస్తారు. అయ్యో చెంబా, ఏం చేస్తున్నావు? ఎందుకు కారు అలారం అలా మోగుతోంది? అమర్ వచ్చేస్తాడు, త్వరగా కానివ్వు, రణవీర్‌ని బయటికి రప్పించు అని మనోహరి సైగలు చేస్తూ ఉంటే ఈ లోపలే అమర్ అక్కడికి వచ్చేస్తాడు. ఏంటి మనోహరి, కారు అలారం ఎందుకు అలా మోగుతోంది అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, ఏమో అమర్, అది నాకు కూడా అర్థం కావటం లేదు అని మనోహరి అంటుంది. కారు డిక్కీ దగ్గర ఉన్న చెంబా కాస్త అమర్‌ని చూసేసి పక్కగా దాక్కొని ఉంటుంది. ఉండు, నేను వెళ్ళి చెక్ చేస్తాను అని అమర్ కారు దగ్గరికి వస్తాడు. అయ్యో అమర్, నేను చూసుకుంటానులే అమర్, నీకెందుకు అని మనోహరి చెప్తున్నా కూడా, ఒకసారి కార్ కీసు ఇవ్వు మనోహరి, ఓపెన్ చేయి, నేను కార్ డిక్కీలో ఏముందో చూస్తాను, కార్ డిక్కీలో నుంచి ఏదో సౌండ్ వస్తున్నట్లు ఉంది అని అమర్ అంటాడు. దాంతో మనోహరి మరింత టెన్షన్ పడుతూ, అమర్ నేను చూసుకుంటానులే ఎందుకని చెప్తున్నా కూడా, నేను చెప్తున్నా కదా మనోహరి, ముందు కార్ కీస్ ఇలా ఇవ్వు అని కార్ కీస్‌ని ఓపెన్ చేసేసి ఇక అమర్ డిక్కీని ఓపెన్ చేస్తూ ఉంటాడు. రణవీర్ డిక్కీలో దాక్కొని మరింత కంగారు పడుతూ ఉంటే, అయ్యో ఇప్పుడు రణవీర్‌ని చూసేసినట్లేనా, ఆ అమర్‌కి రణవీర్ దొరికిపోయినట్లేనా అని మనోహరి చాలా కంగారు పడుతూ ఉంటుంది. మరి రణవీర్ దొరకకుండా తప్పించుకుంటాడా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.